మేష రాశి వారికి 7 గుడ్ న్యూస్లు వినబోతున్నారు. 5 కోట్ల ఖజానా లభించబోతుంది. చూస్తే కన్నీళ్లు ఆగవు. వెంటనే మిస్ అవ్వకండి. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశి వారు 7 గుడ్ న్యూస్లు అయితే వరుసగా వినబోతున్నారు. ఈ వార్తలు వినడం వల్ల మేష రాశి వారి ఆనందానికి ఇక హద్దులు ఉండవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వరుస శుభవార్తల కారణంగా మేష రాశి వారు ఎంతో ఆనందంగా ఉండటం వల్ల వీరికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ వరుస శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం. మొదటి శుభవార్త ఖచ్చితంగా విద్యార్థులకే రాసిపెట్టి ఉంది. ఈ సమయంలో విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు సంబంధించి కానీ లేదా మీరు రాసినటువంటి పరీక్షలకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రెండవది వివాహాది విషయాలకు సంబంధించి ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాహాల విషయంలో మీకు సరైన పార్ట్నర్ దొరకకపోవడం కానీ లేకపోతే కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు. అలానే మేషరాశికి సంబంధించి మీరు ఎంతగానో అభిమానించే వ్యక్తులు కొంతమంది మిమ్మల్ని మనస్పర్ధలు రావటం వల్ల వదులుకొని వెళ్ళిపోయి ఉంటారు. అయితే వారి కోసం మీరు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో వారు తిరిగి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే వచ్చిన వారు వారి యొక్క తప్పును తెలుసుకొని కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ చెప్పి పశ్చాత్తాపడి మరలా మునపటిలా మీతో బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ కొనసాగించాలనుకుంటారు. మిమ్మల్ని వద్దు అనుకుని అపార్థం చేసుకున్న వెళ్ళిపోయిన వ్యక్తులు తిరిగి వచ్చి వారి తప్పు తెలుసుకొని మీతో ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. 4వ శుభవార్త చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా మీరు ఉద్యోగ ప్రదేశంలో అభివృద్ధి అనేది చూడకలా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఎంత కష్టపడుతున్నప్పటికీ దానికి తగిన గుర్తింపు అయితే రావడం లేదు. ఈ సమయంలో ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది అధికారుల బదిలీల కారణంగా కొత్తగా వచ్చేటువంటి అధికారుల వల్ల ఉద్యోగ పరంగా మీకు అభివృద్ధి అయితే ఉండబోతుంది. ప్రమోషన్ల కొరకు ప్రయత్నించే వారికి ప్రమోషను, అలానే ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నించే వారికి అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఎవరైతే ఉద్యోగ పరంగా విదేశాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారో అటువంటి వారు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన పత్రాలు అనేవి మంజూరు అవ్వటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి నయం అవ్వడం కానీ లేదా తగ్గుముఖం పట్టడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే మీ యొక్క ఆరోగ్య విషయంలోనే కాకుండా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయం అంటే మీ యొక్క సంతానం కానీ లేకపోతే తల్లిదండ్రుల ఆరోగ్య పరంగా మీరు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే వాటికి సంబంధించి కూడా తొందరలోనే శుభవార్తలు వింటారు. వారి ఆరోగ్య పరంగా ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నూతన పెట్టుబడులకి కానీ లేదా నూతన ప్రారంభాల కొరకు రుణ ప్రయత్నాలు ఎంతో కాలంగా చేస్తూ ఉన్నారు. కానీ ఆర్థిక సంస్థలు కానీ లేదా మీరు రుణాలు కోరే వ్యక్తులు ఏవో ఒక కారణాలతో ఆ రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈ సమయంలో మాత్రం కొంతమంది వ్యక్తుల సహకారం వల్ల ఖచ్చితంగా రుణాల విషయంలో శుభవార్తలు వింటారు. అలానే మీరు ఆ రుణాలు ఉపయోగించి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా విజయాన్ని సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వడ్డీతో సహా వసూలవుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు వినబోయే అతిపెద్ద శుభవార్త అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. అదేంటంటే గృహ నిర్మాణం.
మేషరాశి వారు ఎంతో కాలంగా సొంతింటిని నిర్మించుకోవాలి లేదా కొనుగోలు చేయాలనేది వీరి యొక్క కలగా చెప్పుకోవచ్చు. కానీ వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ ఎప్పటికప్పుడు సహకరించకపోవడం వల్ల ప్రయత్నాలు ప్రారంభించినవన్నీ కూడా వాయిదా పడుతూనే వస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా 100% గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. సొంతింటి కళ అనేది నెరవేరటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఏవైనా వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో తగాదాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించి కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఆస్తుల విషయంలో మీకు రావాల్సిన వాటా అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే మేషరాశికి సంబంధించి దాంపత్య జీవితంలో ఏమైనా మనస్పర్ధలు ఉన్నా లేదా చిన్న చిన్న వివాదాలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో సద్దుమణుగుతాయని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోవడం, అలానే కొన్ని విహారయాత్రలు కూడా వెళ్ళడానికి ఈ మాసంలో ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వ్యక్తులు మీ యొక్క పేరును కానీ లేదా మీకు ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించుకోవాలని అనుకుంటారు. మీతో అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టించడం, జోదాలు, బెట్టింగ్లు అటువంటి వాటిపై మీకు ఆసక్తి కలిగించే విధంగా వారి యొక్క మాటలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని వెంటనే దూరం పెట్టండి. లేకపోతే వారి వల్ల ఆర్థిక పరంగాను అలానే పరువు విషయంలో కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించిన వారికి ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. ప్రేమ వివాహాలు విజయవంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ సమయంలో మిమ్మల్ని వచ్చి వరిస్తాయని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా ప్రజాబలం, అనుచరుల బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తారు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులకు సంబంధించి శుభవార్తలు వింటారు. అలానే కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఈ సమయంలో ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలానే సమాజ సేవలో పాల్గొనడానికి అధిక సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. బంధువులతోని, మిత్రులతోని విహారయాత్రలకు, విందు వినోదాలకు డబ్బును కొంచెం ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు. అలానే ఈ రాశివారు అలంకరణ ప్రియులు కాబట్టి అనవసరంగా అలంకరణకు సంబంధించి కూడా తరచూ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. మేష రాశివారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి 21 తమలపాకులతో గుచ్చినటువంటి మాలను సమర్పించి ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపాన్ని వెలిగించుకుని ప్రదక్షిణ చేసి స్వామివారిని మనసులో ఉన్నటువంటి కోరిక కానీ కోరుకున్నట్లయితే ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుంది. ఈ విధంగా 3 మంగళవారాలు చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలానే వృత్తి వ్యాపారాల్లో ఏవైనా భయాలున్నా, వ్యక్తిగత జీవితంలో ఏవైనా భయాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.